గత ప్రభుత్వ హయాంలో కొన్ని కార్పొరేషన్లు వైసీపీ నేతలకు కార్యకర్తలకు ఒక రకంగా చెప్పాలంటే కామధేనువులు అవి. వాటిలో చెప్పుకోదగ్గవి డిజిటల్ కార్పొరేషన్, ఫైబర్ నెట్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. పర్టికులర్గా డిజిటల్ కార్పొరేషన్, ఫైబర్ నెట్లోనైతే ఎవరు పడితే వాళ్ళని ఇంట్లో పని మనుషులను కూడా దీంట్లో ఎంప్లాయీలుగా చేర్పించి ఇక్కడి నుంచి జీతాలు ఇచ్చుకునేవాళ్ళు. సాక్షిలో పనిచేసే ఉద్యోగులకు కూడా ఇక్కడ పేర్లు పెట్టి ఇక్కడి నుంచి జీతాలు ఇచ్చేవాళ్ళు. అట్లా సుమారుగా దాదాపు 1000 మంది వరకు ఉన్నారు ఈ రెండు కార్పొరేషన్స్లో అనేది ఈ ప్రభుత్వం వచ్చినాక లెక్క తేల్చారు. పర్టికులర్గా ఏపీ ఫైబర్ నెట్లోనే 600 పైచిలకు ఇలాంటి చదువు సంధ్య లేని లేకపోతే సంబంధం లేని వాళ్ళని ఉద్యోగులుగా పెట్టి కొంతమంది వైసీపీ నేతలు వాళ్ళ మనుషుల్ని అందులో పెట్టి వాళ్ళకి జీతాలు ఇప్పించారు. కొంతమంది అయితే అసలు దొంగ పేర్లు పెట్టి లీడర్లే జీతాలు ఎత్తుకుపోయారు. ఒక్కొక్క లీడర్ 5 పేర్లు 10 పేర్లు పెట్టడం, 5 లక్షలు 10 లక్షలు నెలకు డ్రా చేయడం. ఫైబర్ నెట్లో అట్లా కోట్ల రూపాయల జీతాలు డ్రా చేశారు ఏపీ ఫైబర్ నెట్లో. దాన్ని సంస్కరించడం అనేది ఒక పెద్ద తలనొప్పి. అది అవ్వడానికి ఫైబర్ నెట్ అనేది కాస్త పెద్ద కార్పొరేషన్ అయినా అది పెద్ద తలనొప్పి. దాన్ని సెట్ చేయడం కానీ అక్కడ మళ్ళీ యథాతథ స్థితికి తీసుకొచ్చి పద్ధతిగా దాన్ని నడపాలన్నా చాలా పెద్ద కష్టం. అలాంటి కార్పొరేషన్ జి వెంకటరెడ్డికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి అప్పగించారు. ఇక అందులోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ కంపెనీ కదిలిస్తే జీవీ రెడ్డికి కళ్ళు బైర్లు గమ్మినాయి. ఒక్కొక్క ఫైల్ కదిలిస్తూ ఉంటే అన్నీ కుంభకోణాలే, అన్నీ స్కాములే, అన్నీ తప్పుడు రిపోర్ట్లే, అన్నీ తప్పుడు అపాయింట్మెంట్లే. కోట్ల రూపాయలు ఎవడు తిన్నాడో తెలియదు, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అసలు ఆదాయం ఎటుపోతుందో తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే ఆదాయం జీరో, వచ్చిన ఆదాయం వచ్చినట్టు ఇటే డైవర్ట్ అయిపోతూ ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యత తీసుకున్న జీవీ రెడ్డి కొద్ది రోజులకే వచ్చిన మొదటి 2 వారాల్లోనే దాదాపు 450 మందిని అలాంటి వాళ్ళని గుర్తించి ఉద్యోగాల నుంచి తీసేశారు. ఆ తర్వాత ఇంకొక 1 మంత్కి ఇంకో 200 మంది అనుకుంటా సుమారుగా ఇంకో 200 మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. ఎందుకంటే వీళ్ళందరూ దొంగ పేర్లు, బినామీలు, వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ లేదు, వాళ్ళ ఆ ఉద్యోగాల్లో పనిచేయడం లేదు, వాళ్ళు ఎక్కడోళ్ళో కూడా తెలియదు, ఏదో పేర్లు పెట్టారు, జీతాలు ఇస్తున్నారు. సో ఇది గుర్తించి తీయించేశారు. ఇది దాదాపు డిసెంబర్ మొదటి వారంలో జరిగింది. ఇది డిసెంబర్ 2వ వారం అట్లా జరిగింది ఈ నియామకాల ప్రక్రియ, తీసేసే ప్రక్రియ. విచిత్రం ఏంటంటే ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా వాళ్ళు అక్కడ ఆగిపోవాలి కదా. 1 మంత్ నోటీస్ ఇస్తారు, ఆ నెలతో అయిపోతుంది వాళ్ళ ఇది అకౌంట్ క్లోజ్. ఇప్పటికి కూడా వాళ్ళకి జీతాలు వెళ్తున్నాయి. ఇప్పటికి కూడా ఏ 500-600 మందికి 500-600 మందిని అయితే జీవీ రెడ్డి చైర్మన్గా హోదాలో తీసేశాడో ఆ 500-600 మందికి ఇప్పటికి జీతాలు వెళ్తున్నాయి. ఇప్పుడు ఏమనాలి? ఇది జగన్ రెడ్డి ప్రభుత్వం అనాలా, లేకపోతే ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రక్షాళన జరుగుతుంది అనాలా? ఎవరిని తప్పుపట్టాలి ఇక్కడ? ఈ రకంగా కోట్లాది రూపాయలు ఎవడిష్టం తినేదాన్ని ఆపుదామంటే కూడా ఆగకుండా పోతున్నాయంటే ఉద్దేశపూర్వకంగా అందరూ కలిసి దోచుకున్నట్టేగా. అప్పటి నుంచి చైర్మన్ మారాడు, కానీ అధికారులు మారాలిగా, ఉద్యోగులు మారాలిగా. మారలేదు కాబట్టే చైర్మన్ తీసేయమన్నా కూడా తీసేయకుండా కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళతో పాటు ఇంకొక 3 ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులు, వాళ్ళు అవుట్సోర్స్ వాళ్ళే, వాళ్ళకి లక్షల్లో ఉంటుంది జీతం. పెద్ద పోస్టులు 3-4 ఉంటారు. ఆ 3-4 అసలు రారు, ఆఫీస్కి రారు. వాళ్ళు కంప్లీట్గా ఎక్కడుంటారో కూడా తెలియకుండా జీతాలు డ్రా చేసుకుంటున్నారు.